గల్లా అరుణకుమారి భారత రాజకీయ నాయకురాలు. ఆమె భారత పార్లమెంటు సభ్యురాలు. గల్లా అరుణకుమారి ఆగస్టు 1, 1949లో పాటూరి రాజగోపాలనాయుడు, అమరావతమ్మ దంపతులకు జన్మించింది. దిగువ మాఘం ఈమె స్వగ్రామము. అరుణకుమారి అమరరాజా సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడును వివాహము చేసుకున్నది. జయదేవ్, రమాదేవి వీరి సంతానము. కంప్యూటర్ విభాగములో బి.ఎస్. డిగ్రీ పొంది కొన్ని దినములు క్రైస్లర్ కార్పొరేషన్లో కంప్యూటర్ ప్రోగ్రామరుగా, డిపార్ట్మెంటు హెడ్డుగా పనిచేసింది. రాజకీయ జీవితం. అరుణకుమారి తన రాజకీయ జీవితములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్కి అధ్యక్షులుగాను, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగాను వ్యవహరించింది. ఆ తరువాత చంద్రగిరి నియోజకవర్గం నుండి 1989లో మొదటిసారి, 1999 నుండి 2014 మధ్యకాలంలో వరుసగా 3 సార్లు ఎం.ఎల్.ఏగా విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభ, భారతదేశం కు ఎన్నికైన తరువాత 3 సార్లు మంత్రి పదవిని అలంకరించింది. 2008 సంవత్సరంలో వైద్య విద్య, ఆరోగ్య బీమా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈమె ఆరోగ్యశ్రీ పథక విజయానికి ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో 4వసారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినది. 2010 నవంబరులో రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా స్థానము పొందినది. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని విడనాడి, తెలుగుదేశం పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అదే సమయంలో రాజకీయ అరంగేట్రం చేసిన తన తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడంతో పుత్రోత్సాహం పొందారు.